నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే. నేను దేవిక. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభాన్ని సృష్టిస్తోంది. ముఖ్యంగా హోటళ్లు, రెస్టారెంట్లు, హాస్టల్స్ మూసేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎల్పీజీ సంక్షోభం తలెత్తకుండా కేంద్రం గృహ వినియోగదారులకే ప్రాధాన్యత ఇస్తుండటంతో పేయింగ్ గెస్ట్ పీజీ హాస్టల్స్ తీవ్రంగా ప్రభావం అవుతున్నాయి. ఇక విషయంలోకి వెళితే ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. మరీ ముఖ్యంగా హర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే ముడి చమురును ఇరాన్ అడ్డుకోవడంతో అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతున్నాయి. ఇక ఈ క్రమంలోనే ఎల్పీజీ, సిఎన్జి ధరలు అమాంతం పెరుగుతుండగా ఇటీవలే భారత్లో గ్యాస్ ధరలు పెరిగాయి. ఇక ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో మరింత ధరలు పెరగడమే కాకుండా సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందనే భయాలు వెలువెత్తుతున్నాయి. దీంతో హోటల్స్పై ప్రభావం పడి మూతపడతాయనే ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇప్పటికే దేశంలోని పలు కీలక నగరాల్లో రెస్టారెంట్లను మూసివేస్తున్నట్లు ప్రకటించడంతో తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఈ మేరకు బెంగళూరు పీజీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కీలక మార్గదర్శకాలను జారీ చేసింది. హాస్టల్స్లో వంట గ్యాస్ వినియోగాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకున్నాయి. దీనివల్ల హాస్టల్స్లో ఉన్న విద్యార్థులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనున్నారు. వీక్ డేస్లో రోజుకు 2 సార్లు మాత్రమే భోజనం ఏర్పాటు చేస్తామని చెప్పారు. అలాగే మధ్యాహ్నం లంచ్ మీరే చూసుకోవాలని హాస్టల్స్లో ఉంటున్న వారికి తెలిపారు. ఇక పూరి, దోశ, చపాతీ వంటి బ్రేక్ఫాస్ట్లు చేయమని వెల్లడించారు. శని, ఆదివారాల్లో మాత్రమే 3 పూటల భోజనం ఏర్పాటు చేస్తామని చెప్పారు. బ్రేక్ఫాస్ట్లో బిస్బిలేబాత్, చిత్రాన్నం, పులిహోర వంటి బియ్యం ఆధారిత వంటకాలు, సలాడ్ల వంటివి మాత్రమే చేస్తామని పీజీ అసోసియేషన్ చెప్పింది. ఇక గ్యాస్ తక్కువగా లేదా గ్యాస్ లేకుండా చేసే వంటకాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. మరోవైపు ఎల్పీజీపై ఆధారపడటం తగ్గించడానికి ఇండక్షన్ స్టవ్లు, ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లు వాడాలని పీజీ యాజమానులకు అసోసియేషన్ సూచించింది. ఇక పీజీలో నివసించే వారు వ్యక్తిగత గ్యాస్ సిలిండర్లలో వంట చేసుకోవడాన్ని నిషేధించారు. అవసరమైతే ఇండక్షన్ స్టవ్లు వాడుకోవచ్చని సూచించారు. ఇక గ్యాస్ ఆదా చేయడానికి పొరుగున ఉండే పీజీలతో ఒకే వంటగది ఏర్పాటు చేసుకోవాలని అసోసియేషన్ సూచించింది. ఇక ఈ పరిస్థితి మరో 10-15 రోజులు కొనసాగితే నిర్వహణే కష్టమవుతుందని చెప్పింది. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని కోరింది. మరోవైపు బెంగళూరు పీఓ ఓనర్ ఈ సమాచారాన్ని వాట్సాప్ స్టేటస్ల ద్వారా తెలియజేయడం వైరల్ అవుతుంది. ఇక సరఫరా గొలుసులో సంక్షోభం తారా స్థాయిలో ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. అందుకు ముఖ్యంగా ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ జేఎం ఫైనాన్షియల్ తాజా నివేదికలో క్యూఎస్ఆర్ విభాగం ఎదుర్కొంటున్న సవాళ్లను విశ్లేషించింది. ప్రధాన క్యూఎస్ఆర్ చైన్లో దాదాపు 60-65% వంట ప్రక్రియ పూర్తిగా ఎల్పీజీపైనే ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం ఈ సంస్థలు కేవలం 1-2 వారాలకు సరిపడా గ్యాస్ నిల్వలను మాత్రమే కలిగి ఉన్నాయి. సరఫరా లోటు కారణంగా మార్చి నెలలోనే వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధర 8% మేర పెరిగింది. ఇది నేరుగా రెస్టారెంట్ల నిర్వహణ వ్యయాన్ని పెంచుతోంది. ఒకవేళ సరఫరా నిలిచిపోయి రెస్టారెంట్ల 5 రోజుల పాటు మూతపడితే ఆర్థికంగా భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉందని నివేదిక హెచ్చరించింది. త్రైమాసిక ప్రాతిపదికన ప్రతి స్టోర్ ఆదాయం 6% తగ్గే అవకాశం ఉంది. రెస్టారెంట్ స్థాయి ఎబిటా మార్జిన్లు సాధారణం కంటే 14-20% మేర పడిపోయే ప్రమాదం ఉంది. సాధారణంగా ప్రభుత్వం గృహ అవసరాలకు వాడే గ్యాస్ సరఫరాకు ప్రాధాన్యత ఇస్తుంది. ఇక ఈ క్రమంలోనే వాణిజ్య వినియోగదారులపై రేషనింగ్ ప్రాధాన్యత క్రమంలో పరిమితంగా పంపిణీ చేయడం, విధించడం రెస్టారెంట్లకు శాపంగా మారింది. ఇక ఇది ఇలాగే ఉంటే మహా ముంచుకొస్తున్న పొంచి ఉంది అని చెప్పాలి. ఇక పెద్ద సంస్థల కంటే చిన్న స్వతంత్ర రెస్టారెంట్లు ఈ సంక్షోభానికి త్వరగా ప్రభావితమవుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. హర్ముజ్ జలసంధి వంటి కీలక షిప్పింగ్ మార్గాల్లో భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు పెరగడం వల్ల ఎల్పీజీ దిగుమతులకు ఆటంకం కలుగుతుంది. ఇక ఈ అనిశ్చితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో రెస్టారెంట్ విభాగం ప్రత్యామ్నాయ ఇంధన వనరులు, విద్యుత్ ఆధారిత వంట పరికరాలు లేదా సెంట్రలైజ్డ్ కిచెన్ మౌలిక సదుపాయాల వైపు మల్లక తప్పని పరిస్థితి కనిపిస్తోంది.